అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక జీపీ లేఅవుట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఆ లొకేషన్ చూపించడం కోసం నేను మీకు జీపీఎస్ అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనకి ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి పటాన్ చెరువు దగ్గర మనకి 2 words పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఈ 100 feet కనెక్టివిటీ రోడ్ ఇది వచ్చేసి పటాన్ చెరువు శంకర్పల్లి 100 feet కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్డుకి ఆనుకొని జస్ట్ మనకి ఈ కనపడేది వచ్చేసి మనకి విశాఖ రోడ్ అండి. సో విశాఖ రోడ్ నుంచి ఇది వచ్చేసి మనకి ప్రపోజ్డ్ మనకి 100 feet రోడ్ ఇది. సో మనకు ఈ పక్కన ఇదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో దీనికి ఆనుకొని మీకు ఏవైతే వైట్ కలర్లో నేను జూమ్ చేస్తున్నాను, సో ఈ ప్లేస్ ఈ ఏరియా మొత్తం కూడా మనకి జీపీ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి బీడిఎల్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అని చెప్పేసి ఇది ఒక జీపీ లేఅవుట్ అండి. సో ఈ జీపీ లేఅవుట్ బీడిఎల్ ఆఫీసర్స్ కాలనీ అని చెప్పేసి బీడిఎల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది. సో దీనికి ఆనుకొని ఇటు రైట్ సైడు మనకి యాస్పైర్ XXX విల్లాస్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో జస్ట్ మనకి ఈ వెంచర్కి ఆనుకొని ఇక్కడ మనకి ఏదైతే ఎంటీ ప్లేస్ కనపడుతుందో ఇక్కడ వచ్చేసి మనకు సుప్రభాత్ వాళ్ళది విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో నేను మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా ఇక్కడ ఏం చూపించట్లేదు. సో మనకి లేఅవుట్ వచ్చేసి ఇదండి. మనకి ఏదైతే మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఇదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్. దీనికి ఆనుకొని ఇది వచ్చేసి మనకి 40 feet అప్రోచ్ రోడ్డు. మనకి ఇందులో 30 feet అండ్ 25 feet రోడ్స్ ఇచ్చారండి. బీడిఎల్ ఆఫీసర్స్ కాలనీ. సర్వే నెంబర్ వచ్చేసి మనకి 157, 158, 159 అండ్ 160 సర్వే నెంబర్స్ నందిగామ విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి ఈ లేఅవుట్. గ్రామ పంచాయతీ లేఅవుట్. ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 500 square yards ప్లాట్ సైజెస్ అయితే వచ్చాయి. సో నేను మీకు ప్రజెంట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది మనకి విశాఖ 200 feet రోడ్డు. మనకి ఇది చూసుకుంటే పటాన్చెరు శంకరపల్లి 100 feet రోడ్ అండి. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. సుప్రభాత్ విల్లాస్ వస్తున్నాయి. ఆల్రెడీ మనకి ఇటుపక్క మనకి యాస్పైర్ XXX విల్లాస్ ఉన్నాయండి. సో మనకి మల్టిపుల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ లొకేషన్లో మనకు 500 square yards 25,000 per square yardతో మనకి సేల్కి అయితే వచ్చాయి. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే చూపిస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 30 feet రోడ్డు. మనకి ఆ పాయింట్ నుంచి నేను ఫింగర్ పాయింట్ ఏదైతే చూపిస్తున్నా అది వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి. సో వెంచర్కి అవతల పక్క మనకి యాస్పైర్ XXX విల్లాస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి బీడిఎల్ ఆఫీసర్స్ కాలనీ అని పెట్టారండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో కంప్లీట్ బీడిఎల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నటువంటి లేఅవుట్ అండి. ఇది కంప్లీట్ గ్రామ పంచాయతీ లేఅవుట్. గ్రామ కంఠంలో కూడా లేదండి. క్లియర్ టైటిల్. మనకి ఇందులో వచ్చేసి 500 square yards మనకి నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. సో మనకి వెంచర్కి ఆనుకొని ఆల్రెడీ కొంతమంది ప్రీకాస్ట్ అయితే కట్టుకున్నారండి. అది మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. సో ఇందులో మనకి వచ్చేసి 1590 డైమెన్షన్తో ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయండి. మనకి ఏదైతే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో మనకి అవతల పక్క ఏదైతే సైట్ ఆఫీస్ కనపడుతుందో అదంతా కూడా మనకి సుప్రభాత్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అండి. అది వచ్చేసి మనకి సుప్రభాత్ వాళ్ళది విల్లా ప్రాజెక్టు. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 meters డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ 100 feet రోడ్ ఉంటుంది. కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ నుంచి విశాఖ రోడ్డు కనెక్టివిటీ ఉంది. మనకి పటాన్చెరు శంకరపల్లి రోడ్డు కూడా కనెక్టివిటీ ఉందండి. చూశారు కదా, ఇది వచ్చేసి మనకి అప్రోచ్ రోడ్డు 30 feet రోడ్డు. సో మనకి అక్కడక్కడ స్టోన్స్ బాత్ ఉన్నాయి చూడండి, అవి మనకి అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్స్ అండి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే అవి వచ్చేసి మనకి యాస్పైర్ XXX విల్లాస్. ఆ వెహికల్స్ మీ కార్లు ఏవైతే కనపడుతున్నాయో అది వచ్చేసి మనకి సుప్రభాత్ విల్లాస్ అండి. వైట్ కలర్ షీట్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి సుప్రభాత్ విల్లాస్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి సర్వే నెంబర్స్ కూడా నేను మీకు చెప్పాను కాబట్టి యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా మీరు ఇదైతే చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో మనకి పటాన్ చెరువు నుంచి చూసుకుంటే చాలా దగ్గర అండి. మనకి పటాన్ చెరువు నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 7 kilometers డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ముంబై హైవే నుంచి చూసుకుంటే 5 kilometers డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 5 kilometers డిస్టెన్స్లోనే ముంబై హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ కొల్లూరుకి, వెలిమలకి, మనకి ఇటుపక్క పాటిగనాపూర్ అండ్ మనకు పటాన్ చెరువు, ముత్తంగి, ఇస్నాపూర్. సో
వీటన్నిటికీ కూడా చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్టు, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు. సో మనకి ఇందుట్లో కొన్ని ఎల్ఆర్ఎస్ పే చేసిన ప్లాట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి అయితే ప్రజెంట్ అవైలబుల్ లేవండి. నార్మల్ జీపీ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు టైటిల్ పరంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. 100% వర్త్ఫుల్ ఉన్నటువంటి లొకేషన్. ఈ ప్లేసెస్లో మనకి పక్కనే ఉన్న విల్లా ప్రాజెక్టులో అప్ టు మనకి 4 CR వరకు నడుస్తుంది ఒక విల్లా వచ్చేసి. యాస్పైర్ త్రిబుల్ ఎక్స్లో కూడా అలానే నడుస్తున్నాయండి. కొన్ని జీపీ లేఅవుట్స్లో అప్ టు 30,000 వరకు కూడా మార్కెట్ అయితే ఉందండి. సో బట్ ఇందులో కొద్దిగా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. 25,000 per square yard అండి. క్లియర్గా వీడియో అయితే వాచ్ చేయండి. సో మనకి రియల్గా మనకి నీడ్ ఉంది అనుకుంటేనే కాల్ చేయండి. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.